కార్తీక్, ఓకే, నువ్వు చెప్పిన లైన్ బాగుంది, కానీ చిన్న చిన్న లాజిక్స్ మిస్ అయ్యాయి. నో ప్రాబ్లం, ఒకసారి మీ డైరెక్టర్ నాకు కాల్ చేయమను, నేను మాట్లాడతాను. ఏదైనా మ్యాజిక్ చేసి స్క్రీన్ ప్లే చేయండి అయ్యా, పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ సీరియల్ చూసేటప్పుడు ఆడియన్స్ ఛానల్ మార్చకూడదు, అర్థమైందా? ఓకే కార్తీక్, నాకు ఛానల్ నుంచి కాల్ వస్తుంది, మళ్ళీ చేస్తాను. అబ్బాబాబా, వచ్చినప్పటి నుంచి అమ్మా. చూస్తున్నాను, ఫోన్ లో తప్పితే మాతో మాట్లాడవా? అమ్మా, ఛానల్ నుంచి ఫోన్ అమ్మా, ఇవ్వు. శ్వేత చెప్పు, మీటింగా ఎప్పుడు? రేపు మార్నింగ్ 11 కదా, ఈలోపు నేను వచ్చేస్తాను. ఓకే బాయ్. ఏంట్రా అప్పుడే వెళ్ళిపోతున్నావా? అవునమ్మా. నువ్వు వచ్చి 2 రోజులు కూడా కాలేదురా. ఏం చేయమంటావమ్మా, నా వర్క్ టెన్షన్ నాకుంటుంది కదా. ఏం పనో ఏమో, మీరేంటండి అలా చూస్తారు? ఏం మాట్లాడరే? ఉండమని వాడికి మీరైనా చెప్పండి. అవునరా, ఉండొచ్చు కదా. నాన్న మీరు కూడానా? మీ ముందే కదా ఫోన్ మాట్లాడాను. వెరీ ఇంపార్టెంట్ మీటింగ్ నాన్న, ఖచ్చితంగా వెళ్ళాలి, తప్పదు. అర్జెంట్ అంటే సర్లేండి. ఏమే, నీ పిచ్చి కాకపోతే నువ్వు హీరోయిన్ గా ట్రై చేయటం ఏంటి? ఏ, నేను అందగత్తెను కాదా? నాకు అవకాశాలు రావా? అలా అని కాదే, కాంపిటీషన్ ఎక్కువగా ఉంది కదా, నువ్వు ట్రై చేసి టైం వేస్ట్ చేసుకుంటావని. ప్రతిదీ వేస్ట్ అనుకుంటే మన లైఫ్ కూడా వేస్టేనే. మన మీద మనకి నమ్మకం ఉండాలి. నాకు నా మీద, నా వర్క్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది, కాబట్టి నేను సాధిస్తాను. ఓకే, యూ డోంట్ వరీ. ఓకే, ఇంతకీ జాకబ్ కి చెప్పావా? నేను చేసుకోబోయేవాడు కదా, తనెలా రియాక్ట్ అవుతాడు? ఆల్రెడీ చెప్పాను, నాకేది మంచి అనిపిస్తే అది చేయమని చెప్పాడు. నా గోల్ గురించి తనకి తెలుసు. హాయ్ జాకబ్. హాయ్. ఏంటి, నువ్వు వస్తావేమో అనుకున్నాను. నేను ఈరోజు బయలుదేరుతున్నాను. నీకు ఆ విషయం తెలుసా? సారీరా, ఫుల్ బిజీ. నేవీలో జాబ్ అంటే ఎంత వర్క్ ఉంటుందో నీకు తెలుసు కదా. ఎనీవేస్, నీకు హైదరాబాద్ లో ఉండడానికి ఫ్లాట్ చూడమని నా ఫ్రెండ్కి చెప్పాను. తను చూసి నీకు కాల్ చేస్తాడు, అంతవరకు నువ్వు హాస్టల్లో ఉండవు, సరేనా? ఓకే, నేను కూడా నా ఫ్రెండ్కి చెప్పాను, కానీ నేను చూడకుండానే వెళ్ళిపోతున్నాను. దగ్గరే కదా నువ్వు ఉండేది, రావచ్చు కదా. కష్టం సోనియా, సారీ. ఓకేలే, బాయ్. బాయ్. జాగ్రత్తరా, రోజు ఫోన్ చేస్తుండు. ఓకే అమ్మా, ఉంటానమ్మా, బాయ్ మా. జాగ్రత్త నాన్న. డాడీ బాయ్. 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 ఓకే, జాగ్రత్త మరి. వెళ్ళిన తర్వాత కాల్ చేయి. యా షూర్. ఓకే, బాయ్. బాయ్. నేను చెప్పానుగా ఛానల్లో క్రియేట్ అయ్యాడు నా ఫ్రెండ్ సూరజ్. హాయ్ సూరజ్. హాయ్ రా. రా. హాయ్ రా సూరజ్. హాయ్ రా, కూర్చోండి. నేను చెప్పాను సోనియాని వైజాగ్ నుంచి వచ్చింది. హాయ్. హాయ్. సూరజ్ కొన్ని యాడ్ ఫిల్మ్స్ చేసింది, హీరోయిన్ అవ్వాలని తన గోల్. మీ ఛానల్లో సీరియల్స్ కి నువ్వే హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వాలి. కరెక్టే, కానీ సీరియల్స్ చేసే గ్లామర్ కాదురా తంది. వాట్ అంటే మూవీ హీరోయిన్ లా ఉంది అంటున్నా. మరి నీకు తెలిసిన ప్రొడ్యూసర్స్ కి డైరెక్టర్స్ కి ఇంట్రడ్యూస్ చేయొచ్చు కదా. అవసరం లేదు, మా ఛానల్ వాళ్ళే మూవీ స్టార్ట్ చేస్తున్నారు, వాటిలో చెప్తాను. రియల్లీ? ఎస్. అది కాదురా, రే నాకు కాల్ వచ్చింది, మీ ఇద్దరు మాట్లాడుతుండండి, నేను వస్తాను. ఓకే. హలో, ఎక్కడున్నావురా? యు ఆర్ లుకింగ్ సో క్యూట్.
ఫస్ట్ లుక్ లోనే అదరు కొట్టారు. థ్యాంక్స్. వెండితెర పంట పండబోతుంది. ఈ అందం ఒక్క 2 months ముందొచ్చుంటే ఈ పాటికి ఫారెన్ షూటింగ్ లో ఉండేది. నిజంగానా? యా, కానీ పర్వాలేదు, లేట్ అయినా హాట్ టాపిక్ కాబోతున్నా. ఇంక చాలు సార్, బాగా పొగడేస్తున్నారు. ఏ పొగడతలన్నా పొగిడే వాళ్ళన్నా ఇష్టం ఉండదా? ఆహా, అలా ఏం లేదు. అంటే ఇష్టమేనా? ఓకే ఓకే. ఇంకేంటి, హైదరాబాద్ ఎలా ఉంది? సో గుడ్. కానీ ఫ్లాట్ దొరకడమే చాలా కష్టంగా ఉంది. డైరెక్ట్ గా నీకు మాట చెప్పనా? నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు నా ఫ్లాట్లోనే ఉండొచ్చు. ఏంటి, ప్రపోజలా? కాదు, ఇన్విటేషన్. షూటింగ్ ఎప్పుడు? ఆఫ్టర్ ఆడిషన్. ఆడిషనా? మళ్ళీ ఆడిషన్ ఏంటి? హీరోయిన్ సెలక్షన్స్ అంటే ఆడిషన్స్ ఉంటాయి కదా. ఆడిషన్సా? నో వే. హే, జస్ట్ ఫార్మాలిటీ యార్, యూ డోంట్ వరీ, మై హోనా. ఓకే. ఏంటి సూరజ్, షూటింగ్ ఎప్పుడు? నువ్వెప్పుడు చెప్తావా అని వెయిట్ చేస్తున్నాను. జస్ట్ 2 days ఫైనల్ అయిపోతుంది. నేను ఆల్రెడీ డైరెక్టర్కి చెప్పేశాను. అవునా? ఏ రోలు? బిగ్ ప్రాజెక్ట్, కానీ సర్ప్రైజ్. అవునా? నాకు చాలా హ్యాపీగా ఉంది. హాయ్ సూరజ్, హౌ ఆర్ యు? యా ఫైన్. వాట్ అబౌట్ యూ? ఫైన్. ఎలా ఉంది నీ వర్క్? ఏం వర్క్? హీరోయిన్ క్యారెక్టర్ అని ఫ్రెండ్ క్యారెక్టర్ ఇచ్చారు. ఇలా అయితే ఎలా? హే కూల్. సడన్ గా హీరోయిన్ రోల్ అంటే ఎలా? మెల్లగా 1 by 1 స్టెప్ ఎక్కాలి, అప్పుడే కిక్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ అయిపోయి నెక్స్ట్ ప్రాజెక్ట్ కి కంపల్సరీ నువ్వే హీరోయిన్వి. ఓకేనా? ఓకే బాయ్. ఓకే బాయ్. సీ యూ లేటర్. ఏంటి, ఆ అమ్మాయి కూడా నీ ఫ్లాట్కి వచ్చిందా? హే నో ఛాన్స్. తన ఫేస్ చూసావా? అంత సీన్ ఉందా దానికి? మరి హీరోయిన్ రోల్ అని ఫ్రెండ్ క్యారెక్టర్ అంటుంది. తను హీరోయిన్ అవడానికి వచ్చింది, కానీ ఫ్రెండ్ రోల్ ఇచ్చాం. అంటే తర్వాత నా పొజిషన్ కూడా అంతేగా? లీవ్ ఇట్ యార్. తనకి నీకు పోలికేంటి? నీ అంత గ్లామర్ ఉందా తనకి? ఇదిగో
నీ బాడీ గార్డ్ ఫోన్ చేశాడు. షటప్. ఏంటి అలా మాట్లాడుతున్నావు? జాకబ్. నా ఫ్రెండ్ ఫ్లాట్ చూసాడంట, నువ్వు వెంటనే దాంట్లోకి షిఫ్ట్ అయిపో. లేదు, నాకు ఆల్రెడీ ఫ్లాట్ దొరికింది. ఏది, ఆ సూరజ్ గడి ఫ్లాటా? కాదు, చాలా మంచి ఫ్లాట్, చాలా బాగుంది. చూడు, నీకేదో గోల్ ఉంది అంటే మ్యారేజ్కి టైం ఉంది కదా అని ట్రై చేసుకోమని చెప్పాను. నువ్వు ఆ సూరజ్ గడితో క్లోజ్గా మూవ్ అవ్వకు. వాడి ఫ్లాట్ ఖాళీ చేసి ఇమీడియట్ గా షిఫ్ట్ అయిపో. ఓకే. ఓకే కాదు, వాడి ఫ్లాట్ నుంచి నువ్వు బయటకు వచ్చాయి. మన లైఫ్ నుంచి వాడిని గెంటే. అర్థమైందా? ఓకే ఓకే. ఏంటి, నాకు దూరంగా ఉండమన్నాడా? అవును. పాపం వాడికి తెలియదు కదా మనం చాలా దూరం జర్నీ చేసామని. తెలిస్తే హార్ట్ అటాక్ వస్తుందేమో. ఓకే, కూల్ కూల్. హాయ్ సూరజ్. హాయ్, నీకు గుడ్ న్యూస్. ఏంటి? నీ క్యారెక్టర్ ఓకే అయింది. వావ్, ఏ రోజు? చెప్తాను, నీ ఇంటికి వచ్చి చెప్తాను. ఇంటికా? వద్దు, రావద్దు. అదేంటి, కొత్త ఇంట్లోకి వెళ్ళావు, కనీసం కాఫీ కూడా ఇన్వైట్ చేయవా? నో వే. అలా అంటావేంటి? పెద్ద ప్రాజెక్ట్లో నిన్ను హీరోయిన్ గా ఫైనల్ చేయించాను. కనీసం దానికి కూడా కృతజ్ఞత లేదా? ఓకే ఓకే మిస్టర్ ఎమోషనల్ బ్లాక్మెయిలర్, రండి. కానీ కాఫీ తాగేసి వెళ్ళిపోవాలి, నాట్ ఏ ఓవర్ నైట్. అదేంటి అలా అంటున్నావు? ఇంకెలా అనాలి? కొత్త ఫ్లాట్, ఇంతకు ముందు ఒకే ఫ్లాట్ లో ఉండేటప్పుడు ఎలా ఉండేవాళ్ళం? ఇప్పుడు సడన్ గా వద్దంటే కష్టం కదా. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? ప్లీజ్, ఈ రోజు నీతోనే ఉంటాను. అలా అయితే రావద్దు. రేపు ఎలాగూ హీరోయిన్ అయిపోతే ఆ షూటింగ్ ఈ షూటింగ్ అంటూ ఫారెన్ లో తిరుగుతావు. అప్పుడు వరకైనా ఏంటి సైలెంట్ అయిపోయావు? ఓకే ఓకే, అర్థమైపోయింది, వచ్చేస్తున్నా. ఈ ఎంజాయ్మెంట్ లైఫ్ లాంగ్ ఉంటే చాలా బాగుంటుంది కదా. అవును, కానీ జాకబ్ ఊరుకోడు. ఏ, మనం ఏమైనా జాకబ్కి చెప్తామా ఏంటి? అయినా సరే, నా మ్యారేజ్ అయ్యేంత వరకే ఇలా. తర్వాత తర్వాత అంటే జాకబ్ నన్ను ఇక్కడ ఉండనిస్తాడో లేదో. ఒకవేళ నేను ఇక్కడే ఉన్నా జాకబ్ పేరెంట్స్ నాతోనే ఉంటారు. అప్పుడు నువ్వు నా ఫ్లాట్కి వస్తావు. చచ్చినా రాను. మ్యారేజ్ అయ్యాక అస్సలు ఒప్పుకోను. కాకపోతే నిన్ను చూడగానే అట్రాక్ట్ అయ్యాను. ఉండు, కాఫీ తీసుకొస్తాను. హాయ్ జాకబ్. దిస్ ఇస్ సూరజ్. సోనియా కిచెన్ లో ఉంది, కాఫీ ప్రిపేర్ చేస్తుంది. జస్ట్ వెయిట్. సోనియా. జాకబ్ ఫోన్. హలో జాకబ్. వాడేంటి అక్కడ? ఏం చేస్తున్నాడు? ఏం లేదు, హౌస్ షిఫ్టింగ్ కదా, హెల్ప్ చేయడానికి వచ్చాడు. అయితే హెల్ప్ చేయడానికి వాడే రావాలా? ఇంకెవరు లేరా? అబ్బా, నేను చెప్పేది విను. నేను స్ట్రైట్ గా చెప్తున్నాను, వాడు ఇంకెప్పుడు నీ ఫ్లాట్కి రాకూడదు. ఓకే, అలాగే. వాడిని వెంటనే పంపించేయి. సరే. ఓకే, నువ్వు ఇక ఇంటికి వెళ్ళు. నేను వెళ్ళను. వన్స్ మోర్. నో వే. ఇదేమన్నా చిన్నపిల్లల ఆట అనుకున్నావా? ప్లీజ్ సోనియా, ప్లీజ్ ప్లీజ్, నా కోసం ప్లీజ్ ప్లీజ్ రా. ఏంటి వీడు నిన్నటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు? వాడి ఫ్రెండ్ నిఖిల్ ఉన్నాడుగా, వాడికి చేయండి.
హలో అంకుల్ చెప్పండి. సూరజ్ ఫోను స్విచ్ ఆఫ్ అని వస్తుంది నిఖిల్. అసలు ఏమైందో ఏంటో. బిజీగా ఉండుంటాడు అంకుల్. ఎంత బిజీ అయినా నిన్నటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకొని ఉండకూడదు కదా. నిన్నటి నుంచా? సరే అంకుల్, నేను తన ఫ్లాట్కి వెళ్ళి చూసి మీకు కాల్ చేస్తాను. ఓకే బాబు. హలో. హలో సోనియా. నిఖిల్ చెప్పు. సూరజ్ ఉన్నాడు అక్కడ? లేడ్ నిఖిల్ ఇక్కడ. లేడా? సరే ఉంటాను. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? వైట్ కలర్ మీద బ్లూ స్ట్రైప్స్ టీ షర్ట్, బ్లూ జీన్స్ వేసుకుని వెళ్ళాడు. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు అంకుల్? పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలంటే ఫుల్ డీటెయిల్స్ ఇవ్వాలి కదా. ఓకే అంకుల్. చివరిగా మీరు అతను ఎప్పుడు కలిశారు? మొన్న ఈవినింగ్ నా దగ్గరికి వచ్చి కాఫీ తాగి వెళ్ళాడు సార్. అంతే, ఆ తర్వాత నాకు కాల్ కూడా చేయలేదు. ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడేమో, ఎంక్వైరీ చేయాల్సింది. మొత్తం ఎంక్వైరీ చేశాను సార్, ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. వాళ్ళ ఛానల్లో కూడా అడిగాను సార్, 2 రోజుల నుంచి ఆఫీస్కి కూడా రాలేదని చెప్పారు. ఓకే, మేము ఎంక్వైరీ చేస్తాం. సార్ త్వరగా ఇన్వెస్టిగేట్ చేయండి సార్. మాకు వాడు తప్ప ఎవరూ లేరు. మా ప్రాణాలన్నీ వాడి మీదే పెట్టుకుని బతుకుతున్నాం సార్. మా ప్రయత్నం మేము చేస్తామండి. సరే సార్. ఓకే. అంటే మీ ఛానల్లో పనిచేసే సూరజ్, హీరోయిన్ గా ట్రై చేస్తున్న సోనియా ఒకే ఫ్లాట్ లో ఉండేవారు అన్నమాట. అవును సార్, తన ఇక్కడికి రెగ్యులర్ గా వచ్చేది సార్. Okay. టైం స్పెండింగ్ కూడా ఎక్కువే సార్. ఇద్దరి మధ్య స్ట్రాంగ్ రిలేషన్ ఉందనేది అందరూ మాట సార్. అంటే వేరే ఫ్రెండ్స్ ఎవరు లేరా? చాలా తక్కువ సార్. సోనియా పరిచయం అయ్యాక తనతోటి ఎక్కువ ఉండేవాడు. ఓకే, థ్యాంక్ యూ. అవసరమైతే సార్. మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సరే సార్. మ్. మనం తన ఆఫీస్లో ఫ్రెండ్స్తోనూ ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి సూరజ్కి శత్రువులు ఎవరూ లేరు. అలాగని క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నా కానీ తక్కువే. సో సూరజ్ ఎక్కువ టైం సోనియాతోనే స్పెండ్ చేసేవాడు. దీన్ని బట్టి సూరజ్ ఎప్పుడేం చేస్తాడనే విషయాలు సోనియాకి బాగా తెలిసి ఉంటాయి. ఒకసారి ఒంటరిగా తనని ప్రశ్నిస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. మీరు ఒకసారి సోనియాని పిలిపించండి. ఓకే సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. కూర్చో. నీకు సూరజ్ ఎంతకాలం నుంచి తెలుసు? 3 years నుంచి తెలుసు సార్. ఇద్దరం కలిసి ఒక మూవీకి వర్క్ చేశాం. తర్వాత తనకు ఛానల్లో జాబ్ వచ్చింది. నేను ప్రెజెంట్ డైరెక్షన్ ట్రయల్స్ లో ఉన్నాను సార్. మరి సోనియా? సోనియా మా ఊరు అమ్మాయి సార్, వైజాగ్. ఇద్దరం క్లాస్మేట్స్. తన బిహేవియర్ ఎలా ఉంటుంది? చాలా మంచి అమ్మాయి సార్, కాకపోతే అందగత్తని ఫీలింగ్ అంతే. సూరజ్ సోనియా రిలేషన్షిప్ ఏంటి? సోనియాకి సూరజ్ని పరిచయం చేసింది నేనే సార్. సోనియాకి ఫ్లాట్ దొరకలేదని సూరజ్ ఫ్లాట్లోనే ఉండేది. ఈ మధ్య కొత్త ఫ్లాట్లోకి షిఫ్ట్ అయింది. ఎందుకు? ఆ విషయం అయితే తెలియదు సార్, కానీ వాళ్ళు బాగానే ఉండేవాళ్ళు. గొడవలేవి లేవు సార్. ఐ సీ. ఓకే, మళ్ళీ ఏదైనా అవసరం అయితే నువ్వు రావాల్సి ఉంటుంది. అలాగే సార్, తప్పకుండా వస్తానా? సరే, నువ్వు వెళ్ళొచ్చు. ఓకే సార్. సూరజ్ మీ ఫ్లాట్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కనపడడం లేదని చెప్పారు కదా? అవును సార్. మీ దగ్గరకు ఎన్ని గంటలకు వచ్చాడు? ఈవినింగ్ 7:30కి సార్. ఎన్ని గంటలకు వెళ్ళాడు? 11:30 అయింది సార్. అంటే మధ్యలో 4 hours. ఏం చేశారు? ఎక్స్క్యూజ్ మీ. అదే, ఏం మాట్లాడుకున్నారు? అంటే ఎక్కడికైనా వెళ్తున్నానని ఏమైనా చెప్పాడా? లేదు. ఓకే, మీకు సూరజ్కి మధ్య రిలేషన్ ఏంటి? ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ అంటే బాగా డీప్ క్లోజా? అతను నాకు మంచి ఫ్రెండ్ సార్. మీరిద్దరూ ఒకే ఫ్లాట్ లో ఉండేవారు కదా? అవును. అయినా మీకు ఎలాంటి అఫైర్ లేదంటారు? లేదు సార్. మీరిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఒకరి విషయాలు ఒకరు షేర్ చేసుకునేవారు. అలాంటిది మీరు ఒకరినొకరు షేర్ చేసుకోలేదంటే ఎలా నమ్మాలి? మీరు నమ్మండి నమ్మకపోండి, మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదు 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 లేదు. ఓకేనా? మీ చేతుల మీద ఆ ఘాట్లేంటి? అది కూరగాయలు కట్ చేస్తుంటే తెగింది.
అవి అలా కనిపించట్లేదే. శ్రీనివాస్, ఈవిడికి మెడికల్ టెస్ట్ చేయించు. మెడికల్ టెస్ట్ ఎందుకు? మాకు దేనిపైనైనా అనుమానం వస్తే క్లారిఫై చేసుకోవడం మా డ్యూటీ. తీసుకెళ్ళండి. ఓకే సార్, పదమ్మా. ఏంటి సోనియా ఇది? ఇంట్లో ఎవరికి చెప్పొద్దన్నావు. నీకేమైందో అని భయంతో నేనే వచ్చేసాను. సార్, సోనియా మెడికల్ రిపోర్ట్ సార్. నైఫ్ మాత్రం కూరగాయలు కోసేదే సార్, కానీ ఎవరో ఫోర్స్గా కోసినట్టు ఉంది సార్. ఆవిడ మనకు అబద్ధం చెప్తుంది సార్. అంటే సోనియా మన దగ్గర ఏదో దాస్తోంది. శ్రీనివాస్, సూరజ్ కాల్ లిస్టు, సోనియా కాల్ లిస్టు తెప్పించు. ఎస్ సార్. సార్, ఇది సూరజ్ కాల్ లిస్ట్ సార్. ఓకే. తన లాస్ట్ ఫోన్ కాల్ సోనియాతోనే మాట్లాడాడు సార్. అది కూడా December 6th ఈవినింగ్ 6 o'clock సార్. ఓకే. ఇది సోనియా కాల్ లిస్ట్ సార్. సూరజ్ కాల్ చేసిన తర్వాత నైట్ 11:40కి ఇంకో కాల్ వచ్చింది సార్. అదెవరిది? జాకబ్ సార్. అతను విశాఖపట్నంలో ఉంటాడు, నేవీ ఆఫీసర్. అలాగే December 7th నైట్ 7:30కి అవుట్ గోయింగ్ కాల్ వెళ్ళింది సార్. అది శేఖర్ అనే వ్యక్తిది. అతనెవరు? శేఖర్ సోనియా ఫ్రెండ్ సార్. కారు గురించి కాల్ చేశారట, ఎంక్వైరీ చేశారు. ఈ బిల్ ఏంటి? అది సోనియా డెబిట్ కార్డ్ బిల్ సార్. 4 పెద్ద పెద్ద గార్బేజ్ బ్యాగ్స్, ఒక నైఫ్ కొన్నారట. ఇంకో విషయం ఏంటంటే ఆ జాకబ్ December 6th నైట్ 2 o'clock నుంచి నెక్స్ట్ డే నైట్ 12 o'clock వరకు హైదరాబాద్ లో ఉన్నాడు సార్. ఈ డీటెయిల్స్ అన్ని వింటుంటే ఈ కేసు చాలా త్వరగా సాల్వ్ అయ్యేట్టుగా కనిపిస్తుంది. రేపు మార్నింగ్ సోనియాని రమ్మని చెప్పండి. అలాగే ఆ శేఖర్ కారులో ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో వెళ్ళి వెతకండి. ఎస్ సార్. సార్, ఇదేం బాలేదు సార్. నేనేదో తప్పు చేసినట్టు ప్రతిసారి నన్ను పిలుస్తారేంటి? మేం పోలీసులు. ఏదైనా నేరం జరిగితే ముందు మా చూపు ఇంటి దొంగల పైన పడుతుంది, ఆ తర్వాతే బయట వాళ్ళ మీద పడుతుంది. అంటే సూరజ్ని నేనే ఏదో చేశానన్న మీ అనుమానం? అలాగే అనుకో. జాకబ్ ఎవరు? జాకబ్? అవును, తను నా ఫియాన్సీ సార్. December 6th నైట్ హైదరాబాద్ వచ్చాడు. ఎందుకంత సడన్ గా వచ్చాడు? నన్ను కలవడానికి. అంత అర్ధరాత్రి? అవును, నన్ను చూడాలనిపించింది. మళ్ళీ ఎప్పుడు వెళ్ళాడు? వెంటనే వెళ్ళిపోయాడు. మ్మ్. సరే, ఒకసారి మీ ఇంటిని సెర్చ్ చేయాలి. వాట్? ఎస్, సెర్చ్ చేయాల్సిందే. కానిస్టేబుల్స్, సెర్చ్ చేయండి. ఏంటి, కొత్తగా పెయింట్ వేశారా? అవును సార్, మొన్న వేయించాను. ఓహో, మీకు ఇల్లు నీట్గా ఉండాలన్నమాట. డోర్ లాక్ మీద బ్లడ్ మార్క్స్ ఏంటి? అది ఆ రోజు చేతులు తెగినప్పుడు కాటన్ కోసం లోపలికి వెళ్ళాను, అప్పుడు అంటుకున్నట్టుంది. శ్రీనివాస్ సార్. క్లూస్ టీమ్ ని పిలిపించి ఈ బ్లడ్ శాంపిల్స్ చెక్ చేయించు. ఓకే సార్. క్లూస్ టీమా? సర్చింగ్ కోసం వచ్చారా, ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చారా? సూరజ్ మిస్ అయింది ఈ ఇంటికి వచ్చాకే, తప్పదు. ఇవన్నీ భరించాలి, భరించు. సార్, మా అబ్బాయి కనిపించకుండా పోయి వారం రోజులైంది.
ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. అసలు ఏం జరుగుతోంది సార్? చూడండి, మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ఇది చిన్న విషయం కాదు. చాలా సైలెంట్ గా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఏ మాత్రం విషయం బయటపడినా కూడా నేరస్తులు అప్రమత్తం అవుతారు. కేసు సాల్వ్ అయ్యే టైం వచ్చేసింది. మొత్తం విషయం తెలియక మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. వాడు మాకు ఒక్కగానొక్క కొడుకు సార్. వాడు లేకుండా మేము ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఎమోషన్ సార్, కానీ విషయం తెలియ వరకు ఏం చేయలేము. సోనియా, నువ్వేం తప్పు చేయలేదు కదా? ఏం మాట్లాడుతున్నావే? నేనే తప్పు చేయలేదు. మరి నిన్నెందుకు అస్తమానం పిలుస్తున్నారు? పోలీసులకి నాలాంటి సెలబ్రిటీలు చూస్తే ఏడిపే, అందుకే పిలుస్తున్నారు. సార్, హీజ్ ఆన్ ది వే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు కేసు ఫినిష్ చేయాలి. మీ ఇద్దరిని ఎందుకు పిలిపించామో తెలుసా? నీ మీదే మా అనుమానం. మా అనుమానం కన్ఫర్మ్ అయింది కూడా. అది ఎలాగో తెలుసా? ఇది నీకు సూరజ్కి సంబంధించిన కాల్ లిస్ట్. నీ కాల్ లిస్ట్ లో లాస్ట్ కాల్ డిసెంబర్ 7న శేఖర్కి కాల్ చేసావు కార్ గురించి. అతన్ని ఎంక్వైరీ చేసి కారులో సెర్చ్ చేస్తే ఆ కారులో బ్లడ్ శాంపిల్స్ దొరికాయి. ఓపెన్ చేయి. అవి నీ ఇంట్లో దొరికిన బ్లడ్ శాంపిల్స్ తో మ్యాచ్ అయ్యాయి. అండ్ జాకబ్ డిసెంబర్ 6th నైట్ 12 o'clock ఫ్లైట్ కి హైదరాబాద్ వచ్చాడు. నీ ఇంటికి వచ్చాడు. నెక్స్ట్ నీ డెబిట్ కార్డ్ బిల్, ఒక నైఫ్, పెద్ద గార్బేజ్ బ్యాగ్స్ పర్చేజ్ చేశావు. మీ ఇంటి వాచ్మెన్ అడిగితే 7th నైట్ 9 o'clock కి మీరు 2 పెద్ద ప్లాస్టిక్ బ్యాగ్స్ తీసుకుని కారులో వెళ్ళారని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, ఏమైంది? డిసెంబర్ 6th నైట్ అన్ఎక్స్పెక్టెడ్ గా జాకబ్, నువ్వేంటి టైంలో సడన్ గా వచ్చావు? సర్ప్రైజింగ్. జాకబ్ సూరజ్ ని లేపాడు. తర్వాత జాకబ్, 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 నేను చెప్పేది విను. నా మాట విను ప్లీజ్. నేను చెప్పేది విను. జాకబ్, ఏం చెప్తా? ముందు నేను చెప్పేది విను. నీ కాబోయే పెళ్ళంతో పెళ్లి తర్వాత జరగాల్సింది నాతో జరిగిపోయింది. నువ్వు ఎక్కువ శ్రమ పడుకు, అప్పుడప్పుడు నేను చూసుకుంటానంటావా? జాకబ్,
జగప్ ఇక్కడ అలాంటిది ఏం జరగలేదు. నేను జస్ట్ రిలాక్స్ కోసం వచ్చాను అంతే. రిలాక్సా? ఏం రిలాక్స్ రా? చెప్పు, ఏం రిలాక్స్? జగప్ జగప్ మా ఇద్దరి మధ్యన అలాంటి రిలేషన్ లేదు. ఎరా నీ కళ్ళకి ఎలా కనబడుతున్నాడు రా? నిజం నా కళ్ళ ముందుంటే ఏం లేదంటావా? జాకబ్, నువ్వు అనుకుంటుంది నిజం కాదు. తను చెప్పేది నిజమే, మాకు ఎలాంటి రిలేషన్ లేదు. జగప్ సోనియాని కొట్టకు ప్లీజ్ ప్లీజ్. దాని కాదురా, నిన్ను కొట్టాలి. నెక్స్ట్ అది ప్లీజ్ జాకబ్, ప్లీజ్ వద్దు ఏయ్, జాకబ్, వదులు, ప్లీజ్ వదులు. వద్దు జాకబ్, నేను చెప్పేది విను. నా మాట విను జాకబ్, ప్లీజ్ వద్దు, ప్లీజ్ వదులు. ప్లీజ్. రేయ్! అంటే అతను సూరజ్ని పొడుస్తూ ఉంటే నువ్వు ఇలా చూస్తూ ఉన్నావు, కనీసం ఆపడానికి కూడా ట్రై చేయలేదు. లేదు సార్, నేను ఆపడానికి ట్రై చేశాను సార్, కానీ అంతలోపే పొడి చేశాడు సార్. ఆ బాడీని ఏం చేశారు? మార్నింగ్ బలవంతంగా నా చేత ఓ నైఫ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ కొనిపించాడు సార్. హాయ్. హాయ్. వెండితెర పంట పండబోతుంది. నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు నా ఫ్లాట్లోనే ఉండొచ్చు. ఏంటి ప్రపోజలా? కాదు, ఇన్విటేషన్. ఇంతకు ముందు ఒకే ఫ్లాట్లో ఉండేటప్పుడు ఎలా ఉండేవాళ్ళం? ప్లీజ్, ఈ రోజు నీతోనే ఉంటాను. ఈ ఎంజాయ్మెంట్ లైఫ్ లాంగ్ ఉంటే చాలా బాగుంటుంది కదా. అవును, కానీ జాకబ్ ఊరుకోడు. శేఖర్కి కార్ గురించి కాల్ చేశాను సార్. హలో శేఖర్, ప్లాస్టిక్ బ్యాగ్స్ లో ఫిల్ చేసి ఆ బ్యాగ్స్ తీసుకుని వెళ్ళాం.
ఏమనాలో తెలియడం లేదు. కొట్టాలో తిట్టాలో కూడా అర్థం కావడం లేదు. ఏరా, ఉన్నతమైన జాబ్లోనే కదా ఉన్నావు, ఆవేశంలో మర్డర్ చేయకూడదని తెలీదా? సరే, అది తప్పు చేసింది. ఆ విషయం తెలిసాక నీకు నచ్చకపోతే దాన్ని వదిలేయాలి, మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకోవాలి. అంతేగాని ఆవేశంలో ఎదుటివాడి ప్రాణం తీస్తావా? చూడండి, మీరు చేసిన తప్పు వల్ల అతని కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు. ఆ పెయిన్ ఏంటో తెలుసారా నీకు? సూరజ్ సోనియా కలిసి నిన్ను మోసం చేశారని తెలిసినప్పుడు నీకు పెయిన్ కలిగిందే, దానికంటే ఎక్కువ ఉంటుందిరా అది. ఇప్పుడు వాళ్ళు నేనేం చేయాలి? చంపాలా లేదా? కానీ వాళ్ళు అలా చేయలేదే, నీలా ఆవేశపడలేదే. వాళ్ళకున్న ఒక్కగా ఉన్న ఒక కొడుకురా మీరు మింగేశారు. చెయ్యి. కానిస్టేబుల్స్, వీళ్ళని లోపల పడేయండి.